అపవిత్రపడుతున్నాయో ఒకసారి మీరు ఆలోచించండి. యూదా పత్రికలో నేను ఒక మాట చదివానండి. అదేముందో అక్కడ ఏమని రాసిందో తెలుసా? కలలలో కూడా నీవు అపవిత్రపరచబడకూడదు అని రాసిందండి. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము చేత కలగబడిన నీవు నీ శరీరం ఆద్యంతం పవిత్రంగా జీవించాలని ఆయన కోరుకుంటూ ఈ హెచ్చరికలు మనకు రాసి ఉన్నాడు. జ్ఞానం నీకు రావాలి. జ్ఞానం, ఆ జ్ఞానం లోక సంబంధమైన జ్ఞానం కాదండి, దైవ సంబంధమైన జ్ఞానం. దైవ సంబంధమైన జ్ఞానం అండి, డివైన్ విజ్డమ్. సాతాను సంబంధమైన జ్ఞానం ఉంది, డీమన్ నాలెడ్జ్. మర్మముగా ఉన్నటువంటి కొన్ని విషయాలు వయస్సుకు మించి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారు, గుప్త జ్ఞానం అంటారు దాన్ని. గుప్తముగా మరుగ్గా ఉండవలసిన ఆ పనికిమాలిన జ్ఞానం ఈ రోజున అది తెలుసుకోవాలని పుస్తకాలు చదవడం కానివ్వండి, విషయాలు తెలుసుకుందానికి ప్రయత్నం చేయడం కానివ్వండి, ఆ సినిమాల చుట్టూ తిరిగి, టీవీల చుట్టూ తిరిగి జీవితంలో శాపాన్ని తెచ్చిపెట్టుకుంటున్నారు వయస్సుకు మించిన శపించబడిన జ్ఞానము చేత. గనుక నా ప్రియమైన సహోదర సహోదరులారా, మీ జీవితాలు ఈ రోజున అసహ్యమైన అశ్లీలమైనటువంటి కార్యములు చూసి సంతోషించి తృప్తి పడుతున్నారా? లేక మీ శరీరాలు అపవిత్రపరచబడకుండా దైవ జ్ఞానం చేత ఆధ్యాత్మికమైన ఉన్నత స్థాయి అనుభవానికి రావాలని కోరుకుంటున్నారా? యవనస్తులు బాగుపడాలనుకుంటే మొదట ఆ పిల్లలు కన్నా తల్లిదండ్రుల ముందు నడుము కట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల్ని ఎలా పెంచుకోవాలో తెలియని పరిస్థితుల్లో తల్లిదండ్రుల ప్రవర్తన బట్టి వాళ్ళ నీడలు పిల్లల జీవితాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత వాళ్ళ జీవితాలకి అవి శాపంగా మారుతున్నాయి. కుటుంబాన్ని ఎట్లా నడిపించుకోవాలి, నీ రాబడి ఎంత, నీ ఖర్చు ఎంత తెలియని అవివేకం. అందుకే దేవుడు అంటాడు, నాతో తీర్మానం చేసి చూడండి, నా సన్నిధిని తీర్మానం చేసి చూడండి, నీకు జ్ఞానం ఇస్తాను. అప్పుడు నీకొచ్చిన ఆ రాబడిలో నీవు తృప్తిగా బ్రతుకుతావు, ఎక్కడ అప్పులు ఉండవు, వడ్డీలు కట్టవలసిన అక్కర్లేదు, నీ కష్టార్జితం నీవు నీ పిల్లలు అనుభవిస్తారు అని లేఖనం చెప్తుంది. దేవునికి భయపడి దేవునితో తీర్మానం చేసుకుంటే జ్ఞానం ఇస్తాడు, శాస్త్ర ప్రవీణత ఇస్తాడు. ఆ తరువాత నీ జీవితానికి వివేచన ఇస్తాడు. ఏది తినాలో ఏది తినకూడదు, ఎవరితో స్నేహం చేయాలనో ఎవరితో స్నేహం చేయకూడదు, ఏది కళ్ళతో చూడాలనో ఏది చదువుకోవాలనో ఏది చదవకూడదు గుర్తింపిస్తాడు. బైబిల్ ఏమంటుందో తెలుసండి, మీ దేహాలకు మీ కళ్ళు దీపాలు. కళ్ళు చెడినవైతే సర్వ శరీరము చెడుతుంది, అపవిత్రం అవుతుంది. బీ కేర్ఫుల్, నీవు జాగ్రత్త పడవలసిన అవసరం వచ్చింది. నీ కళ్ళు పవిత్రమైనవైతే సర్వ శరీరం పవిత్రంగానే ఉంటుందని లేఖనాలు చెప్తున్నాయి. గనుక నీ కళ్ళు, నీ ఆలోచన, నీ ప్రవృత్తి, నీ వ్యక్తిత్వం ఎలాంటి పందాలో సాగిపోతుందో నీవు గుర్తించి గమనించి జాగ్రత్త పడవలసిన అవసరం ఒకటి వచ్చింది. ఒక సంగతి మీకు చెప్తాను, దాన్ని కొంచెం మీరు గమనించండి. ఒక అమ్మాయికి పిల్లలు లేదు, ఆడు రోజు తిడుతుంటాడు, సంతానం లేదు, నీకు సంతానం లేదు, అది ఇది తిట్టి విసిగిస్తుంటాడు. అంతలో ఈమెకి తెలిసింది, భార్యకి తెలిసింది ఎక్కడో ఒక చిన్నిల్లు ఉందని. ఆ సంగతి గురించి ఇతనితో గొడవ పడుకుంది. గొడవ పెట్టినసరికి నాకు పిల్లలు కావాలి, నార్బాయ్ ఉంటే ఉండు, పోతే పో, పొడుస్తా నిన్ను అన్నాడు. భయపడిపోయింది. ఇతను ఏం చేశాడో తెలుసండి, ఎలాగో భార్యకి తెలిసిపోయింది అని ఇక ఆ పాడు మనిషిని ఇంటికే తీసుకొచ్చి పెట్టాడు. ఇక రోజు కుంపటి, ఎక్కడో ఉంటే అదొక రకం, ఇంట్లోనే తీసుకొచ్చి పెట్టాడు. కనుక రోజు అల్లకల్లలం అయిపోతుంది ఆ కుటుంబం. ఆ మనిషి వచ్చి చుట్టూ బీకను, ఈ మనిషి వచ్చి చుట్టూ బీకను, మధ్యలో వీడు ఏం చేయాలో అర్థం కాక శాపానికి గురైపోతున్నాడు. ఒక రోజున భార్యకి ఎక్కువ కోపం వచ్చింది, కోపం ఎక్కువైపోయింది, లేచి పరిగెత్తింది. పరిగెత్తేసరికి వీడికి దడబుట్టింది. ఏ చెరువులో దూకుతుందో, ఏ కాలంలో దూకుతుందో, ఏ నూతిలో దూకుతుందో, అమ్మో దీని కోపం వస్తే ఆగదని చెప్పి వీడు వెంటబడ్డాడు. ఆ మనిషి పరిగెత్తును, ఆ మనిషి వీడు వెంటబడను. ఈ అమ్మాయి పరిగెత్తి 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 ఒక దేవుని మందిరంలో పడిపోయింది. కాస్త లేచి కూర్చుని ప్రార్థన చేసుకుని లేచి నిలబడి ఇక తన బాధంతా, తన గుండెల్లో ఉన్న కష్టం, బాధంతా, నిందంతా, అవమానం అంతా అట్లాగే దేవుని సన్నిధిలో కుమ్మరిస్తా ఉంది. ఆ చర్చిలో ఉన్న పాస్టర్ గారు వచ్చాడు. ఏమమ్మా పొద్దున్నే దాగావా
మోగుతున్నావు అన్నాడు. అయ్యా, నేను మత్తు పదార్థాలు తాగేదాన్ని కాదయ్యా, నా గుండెల్లో ఉన్న దుఃఖం, బాధ, నింద అంతా నా ప్రభు సన్నిధిలో నేను కుమ్మరిస్తున్నాను బాబు అని ఏడ్చింది. దేవుని సన్నిధిలో కుమ్మరిస్తున్నావా? ఓ, విజ్ఞాపన ప్రార్థన చేసుకుంటున్నావా? అవునయ్యా, అవునయ్యా. అవునుగానే ఏమైనా ప్రార్థన చేశావు అన్నాడు. ఏం లేదు బాబు, నాకు 13 ఏళ్ళైంది, మరి పిల్లలు లేరు, మా ఆయనేమో పిల్లలు కావాలని పీడిస్తున్నాడు, మళ్ళీ ఇంకొక దాన్ని తీసుకొచ్చి పంపలో పెట్టాడు, అయ్యా చిచ్చు పెట్టాడు, నా సంసారం పాడైపోతుంది బాబు. ఇప్పుడు దేవుడితో ఒక తీర్మానం చేశాను. ఏం చేశావు? అదే, ఒక్క బాబునిస్తే, నా నింద తొలగిస్తే ఆ కుమారుణ్ణి మరలా నీ సన్నిధిలో ఇస్తానని తీర్మానం చేశాను. ఆ మాటలు విన్నటువంటి దైవజనుడు ఒక్కసారి స్పందించి ఆమె వైపు చూసి ఒక్క మాట అన్నాడు. అమ్మా, నీవు దేవునితో ఎలా తీర్మానం చేసావో ఆ విధంగానే నీకు దేవుడు సహాయం చేస్తాడమ్మా, కుమారుణ్ణి ఇస్తాడమ్మా, సంతోషంగా ఇంటికి వెళ్ళిపోమ్మా అన్నాడు. ఆ మాట నేను బైబిల్లో చదివినప్పుడు నేను చాలా సంతోషించాను. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా అట్లాంటి పాస్టర్లు అన్ని చోట్ల ఉంటే ఎంత బాగుండేది. నా ప్రియమైన సోదరులారా, ఆకాశమందున్న దేవుడు ఆమె గర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. నాతో నిత్య నిబంధన చేసిన ఈ సహోదరి నింద తొలగించాలి. పెదాలు విరిచిన వాళ్ళు, తలలు ఊపిన వాళ్ళు అవమానాలు పాలవాలి. ఈ బిడ్డకి నేను కొడుకుని ఇవ్వాలి అని రోషము గల దేవుడు, నేను ప్రకటిస్తున్న యేసయ్య గర్భం తెరిచాడు. ఓ చక్కటి కొడుకు పుట్టాడు. ఒక రోజున పాలు విడిచిన తరువాత కుమారుని తీసుకుని ఈమె తిన్నగా దేవుని జీవం గల దేవుని మందిరానికి తీసుకెళ్ళింది. చిన్నోడు తీసుకెళ్ళింది. ఆడప్పుడప్పుడే బాగా నడుస్తున్నాడు, తప్పకుండా నడుస్తున్నాడు. ఆయన చూస్తుంటే ప్రాణం సోరు పడుతుంది, వీడిని ఎలాగేమను అని. అయితే తీర్మానం ఒకటి వచ్చి అడ్డుపడుతుంది. నేను దేవునితో తీర్మానం చేశాను. అందరూ ఏమంటున్నారు? లేక దేవుడు నీకు ఇస్తే మళ్ళీ దేవుడికి ఇస్తావా? దేవుడికి ఇవ్వాల్సిన అక్కర్లేదు, నువ్వు పెంచుకో, దేవుడు తెలియదని సంగతి అని అంటున్నారు అందరూ. అయితే ఏమంటది? అదిగో, ఆ మాటలు అనకండి. నా అవమానం తీర్చి నా జీవితాన్ని కలగా మార్చిన ఆయనకి కృతజ్ఞతగా నేను ఆయన సన్నిధిలో లేకపోయినా నా కుమారుని చిరకాలం ఆయన సన్నిధిలో ఉంచుతాను అని చెప్పి తీసుకెళ్ళింది. ఆ దైవజనుడితో చెప్తుంది, అయ్యారు నేను గుర్తున్నానా మీకు? అమ్మా, నా పెద్దోళ్ళని అయిపోయానమ్మా, నాకు గుర్తు రావట్లేదమ్మా. ఓ అదే, అప్పుడు ఒకసారి తాగేవారిని నన్ను అడగల నువ్వు, ఆ అమ్మాయి వారు నువ్వు, అది ఏమైంది? ఏం లేదండి, నువ్వు నన్ను దీవించావు, దేవుడు నా తీర్మానం చూశాడు, నా నింద తొలగింది, నాకు చక్కటి కొడుకునిచ్చాడు, ఈడే నా కొడుకు, ఈడనా బాగున్నాడు. అంతలో ఏమేమంటది? అయ్యా బాగున్నాడు అంటే కాదు, అని దేవునికి ఇచ్చేసరికి మందిరంలో వదిలిపెట్టి వెళ్ళిపోవాలని వచ్చాను అదంటే, ఈ చిన్న పిల్లల్ని ఎట్లా వదులుతావమ్మా అంటే, అయ్యా దైవజనుడు అయ్యిండు, నువ్వు ఆ మాటలు చెప్తావేంటి? నేను దేవునితో తీర్మానం చేసుకున్నాను. యేసు ప్రభు మన జీవితాలలో మన పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వాలనుకుంటే వాళ్ళని దేవుని సన్నిధిలో పెంచాలి. దేవుని సన్నిధికి తీసుకొచ్చి ఆ బిడ్డనిచ్చి, అయ్యా ఇక ఇక్కడే ఉంటాడు బాబు, నేను తీసుకెళ్ళను, అది ఇది చెబుతుంది ఈమె ఎప్పుడైతే ఆ మాటలు చెబుతుందో, వీడేం చేశాడు తెలిసి, ఈ పిల్లడు దేవుని సేవకుని ముందు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ మాట బైబుల్లో చదివితే నా ఒళ్ళంతా పులకరించింది. ఒరేయ్ అయినా దండం పెట్టా అని అనలా. ఈ పిల్లోడిని దేవునికి ఇచ్చేస్తున్నానని ఈమె చెబుతుంది. ఆయనకి చెప్తూ ఉంటేనే ఈ పిల్లవాడు సాష్టాంగ నమస్కారం చేశాడు. అది చదివిన తర్వాత నాకు అనిపించింది, ఆ తల్లి పెంచిన పెంపకం, ఉగ్గుపాలతో బిడ్డకి నేర్పించినటువంటి నేర్పు దైవజనుడి దగ్గర సాష్టాంగ నమస్కారం చేసేస్తా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో ఈ కాన్వెంట్లు లేవు, ఇంగ్లీష్ కాన్వెంట్లు. అక్కడికి మీ పిల్లడిని తీసుకొని పోయి కట్టాల్సిన ఫీజులన్నీ కట్టి, కొనాల్సిన పుస్తకాలన్నీ కొని, అయ్యా ఇక్కడే చదువుకో నీ ఎంత అన్నామనుకో, ఎట్లుంటుంది పరిస్థితి? నేను చదువుకోవాలని వస్తా అంటాడు. ఫీజులు కట్టా ఉండరా, ఫీజులు కాదు పట్టుకోండి అంటే, నేను ఎంతని పట్టుకోమంటే ఆమె పట్టుకున్నదా, ఆ పట్టుకున్న మనిషి చేయి కొరకతాడు. వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళా అమ్మ దగ్గర నాన్న దగ్గర పట్టుకొని, వదలడా
కాన్వెంట్లో పిల్లల్ని చేర్పించి ఇంటికి వచ్చి వాడు సాయంత్రం ఇంటికి వచ్చేవాడు కదా, ఆడే అంత అల్లకల్లోలం చేస్తున్నాడే. ఇప్పుడు ఈ చిన్న పిల్లోడిని దేవుని మందిరానికి తీసుకుని వచ్చి మరెన్నడూ నేను తీసుకుని వెళ్ళను. ఆ పిల్లవాడు సష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. మరి మీ జీవితాలు మీ పిల్లల్ని ఎట్లా పెంచుతున్నారో మీరు ఆలోచించండి. అబ్బాయో పోయి అబ్బాయో, మీ అత్త వచ్చింది, మేనత్త, పిల్లని అడుగా. ఈడులా అత్తో పిల్లని అత్త అంటాడు. ఈడు వాడు పిల్లంటే ఏంటి, పెళ్ళి అంటే ఏంటి వాడు తెలిసింది. ఈ మనిషి చెప్పడము వాడు అడగడం. అంతలోపల వాళ్ళ నాన్న వచ్చే, రేయ్ మీ అత్తకి ముగ్గురు కూతురు, ముగ్గురిని చేసుకుంటానని చెప్పరా మావా, అత్త ముగ్గురిని చేసుకుంటా అంటాడు. ఈడు వాడికి తెలుసంటే ముగ్గురు అంటే తీరు, ఒక్కరితో ఏగలేక చస్తుంటే జనము వీడు ముగ్గురిని చూసుకుంటాడంట. ఆ విషయం వాడికి చెప్తుంది, వాడు వాడి నోట్లో అనిపిస్తుంది ఈ మనిషి. అప్పుడు ఈ మనిషి బ్రతుకు ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. పిల్లోడికి ఆ మాట చెప్పిందంటే, ముగ్గురిని చేసుకుంటానని చెప్పాలిందంటే ఆ మనిషి బ్రతుకు అటు ఉండదో చూడండి ఒకసారి. పిల్లోడికి కాదు ట్రీట్మెంట్ ఇవ్వాల్సింది, ఆ తల్లికి తండ్రికి ఇవ్వాలి ట్రీట్మెంట్. ఈ రోజున యవనస్తులైన బిడ్డలను ఒకసారి ఆలోచిస్తే, కాలేజీకి వెళితే అక్కడ తల్లులు తిని చేతులు కొట్టుకొని వస్తున్నాడు. అటు బయటికి వెళితే పోలీసు వాళ్ళు తిని దెబ్బలు తిని వస్తున్నాడు. ఇల్లు వదిలితే ఏమైపోతాడో తెలియని పరిస్థితి. జుట్టు పెంచుకున్నాడు, చేతికి గాజులు వేసాడు, నల్లతాళ్లు కట్టాడు. మరి అదేం సోకో అదేం నడకో అర్థమై సావదు. తిరిగి కాళ్ళు చేతులు కూడా సావండి అని చెప్పి హోటల్లో కూడా కొనిపెట్టి, మరి ఏమిటా బిడ్డల జీవితాలను నిలువన నాశనం చేస్తున్నది ఎవరు? వాళ్ళకి నేర్పించవలసిన విషయాన్ని నేర్పించకుండా శాపంగా మారుస్తున్నది ఎవరు? ఈ రోజున మీరు ఆలోచించండి. మీ పిల్లలు మీరు చెప్పినట్టు వింటున్నారా? యవనస్తులు నలుగురు మా శరీరం అపవిత్రపరచుకోము అని అంటున్నారు. ఈ పశువుడు బాలుడైన శామ్యూయల్ సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడు. ఒక్కొక్క ఇంటికి దైవజనులుగా మేము వెళితే వాళ్ళ అమ్మ నాన్న అయ్యా రండి ప్రార్థన చేయండి అంటున్నారు. కానీ పిల్లలు పొరపాటును కూడా అక్కడ నిలబట్టలే. టీవీ పెట్టుకొని, ఆ కథలు పెట్టుకొని, వాళ్ళని గిల్లుకొని, వీళ్ళని గిల్లుకొని, జోకులు చెప్పుకొని నవ్వుకొని, అయ్యా ప్రార్థన చేసు కదా అన్నయ్య వచ్చి అంటే, ఆ చేయమానా, వాడు జుట్టు పెంచుకున్నవాడు చేయమానా అంటున్నాడు. ఇక ఆడికి ఏం చేస్తామండి? ఆ వినయము, విధేయత, ఆ గౌరవము, చిన్న పెద్ద మర్యాద తెలియని శపించబడిన అనుభవాలలోకి రావడం జరిగింది. మధ్యరాత్రిలో ఒక స్వరం వినబడుతుంది, శామ్యూయల్, ఓ శామ్యూయల్. ఆ చిన్నవాడు లేచి, ఓ పాటగారా నన్ను పిలిచావా అన్నాడు. మరి నిన్నెవరు పిలిచారు? నా నిద్రజాలు కొడతావేంట్రా పెద్దవాడిని, నిన్నెవరు పిలిచారు? పడుకోబా. మరలా పోయి పడుకుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, శామ్యూయల్, ఓ శామ్యూయల్, అయ్యా నన్ను పిలిచారా? మరి నిన్నెవడు పిలిచాడు రా? ఏమన్నా దొరక దొరికావు రే? ఈసారి గాని శామ్యూయల్ అని నీ పేరు పెట్టేవారు నా పిలిస్తే ఏమిటో చెప్పాను. నా ప్రియమైన సహోదరులారా, ఆ రోజుల్లో దేవుని వాక్కు అరుదైపోయినది. ఇశ్రాయేలు సర్వ సమాజానికి చెప్పాలనుకున్న వార్త ఎవరితో మాట్లాడకుండా దేవుడు ఈ చిన్నవాడిని పిలుస్తున్నాడు. శామ్యూయల్, చిన్నవాడితో దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు జీవిత చరిత్రకి అవసరమైన, వాళ్ళ భావి జీవితానికి అవసరమైన సందేశాన్ని ఈ చిన్నవాని ద్వారా మాట్లాడుతున్నాడు. బైబిల్లో రాసింది, ఆ చిన్నవాడు నిత్యము చిరకాలం దేవుని సన్నిధిలోనే ఉన్నాడు. కానీ అతని కీర్తి ఆ దేశమంతటా ప్రబలెను. ఉన్నది దేవుని మందిరంలో, కీర్తి నలుదిశల దేశమంతా ప్రబలిపోయింది ఆ చిన్నవాని కీర్తి. మీ పిల్లల పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచించండి. మీ పిల్లల కీర్తి ప్రచురం అవుతుందా, లేక మీ పిల్లలు చేసే ఆగడాలు, అక్రమాలు ప్రచురం అవుతున్నాయా? మీ పిల్లలు మీ బల్ల చుట్టూ ఉండాలని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. పిల్లలది కాదు తప్పు, పెంచుకునే పెంపకంలో ఉంది అజాగ్రత్త. తల్లిగా తండ్రిగా నీ నడుమును కట్టుకొని నీ పిల్లలకి మాదిరిగా ఉండి భయభక్తులు నేర్పిస్తున్నావా, లేక వెచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నావా? స్వర్గసీమలుగా ఉండవలసిన మీ కుటుంబాలు ఈ రోజున నరక కూపాలుగా మార్చబడటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి ఆలోచించండి. అంటున్నాడు యోబు, నేను
నా చివరి శ్వాస వరకు యథార్థతను విడిచిపెట్టను. తీర్మానం. యథార్థతని నేను విడువను. నేను ఒక తీర్మానం చేసుకున్నాను. కష్టం వచ్చిందా, నష్టం వచ్చిందా, అవమానాలు వచ్చాయా, నిందలే వచ్చాయా, నా యథార్థత నేను విడువను. కపట నాటకాలు ఆడను. అబద్ధాలకి నేను చోటివ్వను. యథార్థతని విడువను. సిన్సియారిటీ. దేవునితో ఒక తీర్మానం యోగు చేస్తున్నాడు. అందుకని బైబిల్ అంటుంది, తాను ఏమైతే కోల్పోయాడో, తన జీవితంలో ఏదైతే నష్టపోయాడో సమస్తము మరలా దేవుడు రెండంతలుగా ఇచ్చినట్లుగా బైబిల్ చెప్తుంది. ప్రార్థన. ప్రేమగల తండ్రి, ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో దావీదు తీర్మానాన్ని, షడ్రక్, మెషక్, అబేద్నెగో, దానియేలు తీర్మానాన్ని, హన్నా తన జీవితంలో చేసుకున్న తీర్మానాన్ని మీరు మాకు సవినయంగా వివరించారు. ఈ విషయాన్ని విన్నటువంటి ఈ ప్రజలు మీ కృపలో దాచబడి ఒక శాశ్వతమైన తీర్మానం చేయబడి నీ నిత్య రాజ్యానికి సిద్ధపరచబడినట్లుగా సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ కూడా మీరు నొక్కండి. అప్పుడు మాత్రమే మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.